వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం సిపి గేట్ 2025కి సంబంధించి ముఖ్యంగా పరీక్షా కేంద్రాలకు సంబంధించినటువంటి టెస్ట్ జోన్స్ కు సంబంధించిన సమాచారాన్ని ఈ రోజు మనం చూస్తున్నాం. ఇందులో ముఖ్యంగా సిపి గేట్ 2025కి సంబంధించి మొత్తం మనకు 12 పరీక్షా జోన్లను మనకి ఇవ్వడం జరిగింది, మండలాలు అంటున్నాం. సో అంటే ఈ లిస్ట్ ఆఫ్ టెస్ట్ జోన్స్ కి సంబంధించి మనం గమనించినప్పుడు ఇందులో హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్ అని 4 మండలాలుగా విభజించడం జరిగింది. అంటే రాష్ట్ర రాజధానికి సంబంధించి 4 జోన్స్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ వెస్ట్ జోన్ కనుక మనం గమనించి చూస్తే, హైదరాబాద్ వెస్ట్ జోన్ కనుక గమనిస్తే ఇందులో కూకట్పల్లి, పటాన్చేరు, దాని పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఏరియాస్ లో ఈ మనకు హైదరాబాద్ వెస్ట్ జోన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నార్త్ కనుక మనం గమనిస్తే, హైదరాబాద్ నార్త్ లో మనం చూస్తే మేడ్చల్, గండి మైసమ్మ, ఓల్డ్ అల్వాల్, దాని పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పరీక్షా కేంద్రాలు మనకు హైదరాబాద్ నార్త్ లో ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ ఈస్ట్ కనుక చూస్తే మల్లాపూర్, గట్కేసర్ అండ్ వాటికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు అనేటువంటి ఉంటాయి. హైదరాబాద్ సౌత్ కనుక మనం గమనిస్తే, హైదరాబాద్ సౌత్ లో మనకు ఎల్బీ నగర్, హయత్ నగర్, హర్మాన్ ఘాట్ అండ్ వాటికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ పరీక్షా కేంద్రాలు అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా దీంతో పాటు జిల్లా కేంద్రాలు హైదరాబాద్ తో పాటుగా హైదరాబాద్ లో 4 మండలాలు ఉన్నాయి. దాంతో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్, ఇవి మనకు ఈ సిపి గేట్ కు సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాలు ఇవ్వడం జరిగింది. అయితే కరీంనగర్ కు సంబంధించి మనం గమనించినప్పుడు, కరీంనగర్ లో ఉండేటువంటి లోకల్లో ఉండేటువంటి పరీక్షా కేంద్రాలతో పాటు అక్కడ మనకు ఫిలప్ అయిపోయి మనకు స్లాట్స్ సరిపోకపోతే దాని వెరీ నియర్ ఉండేటువంటి హుజురాబాద్ ను కూడా ఇక్కడ మనకు పరీక్షా కేంద్రంగా కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఒకవేళ నిండిపోతే ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇవి మొత్తం మనకు 12 పరీక్షా మండలాలను జోన్స్ అంటాం, లిస్ట్ ఆఫ్ టెస్ట్ జోన్స్ ఫర్ సిపి గేట్. అంటే ఇవన్నీ ఆన్లైన్ లో మీరు ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఆన్లైన్ లో పరీక్షలకు సంబంధించినటువంటి కేంద్రాలను మనకు ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఇవి గమనించాలి. ఇవి లిస్ట్ ఆఫ్ టెస్ట్ జోన్స్ అనేటువంటివి మనం చూసాము. వీటికి సంబంధించి అభ్యర్థులు అవగాహన కలిగి ఉండాలి.